వెల్కమ్ టు డిజీ లోన్స్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిజినెస్ హెడ్ ఫ్రమ్ డిజీ లోన్స్ విక్రాంత్ గారు. హాయ్ విక్రాంత్ గారు, హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. విక్రాంత్ గారు, ఇన్సూరెన్స్లో లోన్ ప్రొటెక్టర్ అంటే ఏంటండి? ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ దట్ వెన్ ఆర్ ప్రెజెన్స్ ఇస్ నాట్ అవైలబుల్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక అసెట్ మనం తీసుకున్న తర్వాత మన అవైలబిలిటీ లేని పక్షంలో మన ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా మన లోటులో తనను కాపాడుకునేదాన్ని ఇన్సూరెన్స్ అంటారు ఫస్ట్ థింగ్. సో దీంట్లో లోన్ ప్రొటెక్టర్ అంటే ఏంటి? లోన్ ప్రొటెక్ట్ ఇన్సూరెన్సెస్ చాలా ఉంటాయి. మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. ఇది నెక్స్ట్ లోన్ ఇన్సూరెన్స్, లోన్ ప్రొటెక్టర్. లోన్ ప్రొటెక్టర్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైనా లోన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లోన్, పర్సనల్ లోన్ తీసుకోండి, బిజినెస్ లోన్ తీసుకోండి, హోమ్ లోన్ తీసుకోండి, మార్టిగేజ్ తీసుకోండి, కార్ లోన్ తీసుకోండి, లేదంటే గోల్డ్ లోన్ తీసుకోండి. ప్రతి దానిపైన మీకు ఇన్సూరెన్స్ అనేది మనము కవర్ చేస్తాం డిజి లోన్స్ ద్వారా. ఓకే. సో ఇది ఎట్లా కవర్ చేస్తాము అని అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్తో టైఅప్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ లోన్ ప్రొటెక్టర్ అనేది మనము వీళ్ళ ఏదైతే కస్టమర్ లోన్ తీసుకుంటాడో తనకు ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్బర్స్మెంట్ అంటారు. డిస్బర్స్మెంట్ అంటే తన అకౌంట్లో డబ్బులు ఫండ్ క్రెడిట్ అవ్వడం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 లక్షల లోను తనకు శాంక్షన్ అయింది అనుకోండి. ఈ 10 లక్షల లోను తనకు క్రెడిట్ అయ్యేటప్పుడు మనం ఆ 10 లక్షల లోన్ని ఇన్షూర్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు జనరల్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటది. హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటే సడెన్‌గా మనకి ఏదన్నా ఇల్‌నెస్ వచ్చిందనుకోండి. మనకు ఆ ఇల్‌నెస్ వచ్చిన వెంటనే మనకేమవుతది అనంటే ఆ ఇల్‌నెస్ నుంచి మనము మన ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనల్ని మనం ఇన్షూర్ చేసుకొని మనం ఏం చేస్తాము అనంటే ఆ డబ్బులు మన ఇన్సూరెన్స్ కంపెనీ సపోజ్ మనకేదైనా క్రిటికల్ ఇల్‌నెస్ వచ్చింది అనుకోండి. లైక్ హార్ట్ స్ట్రోకో లేకపోతే యాక్సిడెంటో ఇంకోటో వస్తే మనం ఏం చేస్తాము అనంటే ఆ డబ్బులు మన బదులు ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాలా అని చెప్పేసేసి మనము ముందే హెల్త్ పాలిసీ అనేది ఓకే. అన్ని లోన్స్‌కి ఇది ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. అదే. ప్రతి లోన్ అనే పదం అంటే ఇప్పుడు ఒక లోన్ తీసుకుంటున్నాము అననంటే ఖచ్చితంగా దాన్ని ఇన్ష్యూర్ చేయించుకోవడము చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అయితే ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్-19 మనం చూసినమేంటి అననంటే ఎంతోమంది ఆహ్, చిన్న చితక జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, చాలా పెద్ద పెద్ద హై పొజిషన్‌లో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, కోవిడ్ మహమ్మారికి బలైపోవడం చూసినాం మనం. సో, ఇక్కడ ఏమైపోయింది అనంటే, వాళ్ళున్నన్ని రోజులు వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు వాళ్ళ బాధలు ఏం పడ్డరు అననేది పక్కకు పెట్టేసేస్తే, వాళ్ళు ఇన్స్యూరెన్స్ తీసుకున్నా, తీసుకోకపోయినా వాళ్ళ ఈఎంఐని పేమెంట్ అనేది ప్రాంప్ట్‌గా చేసుకుంటొచ్చిండ్రు. వన్స్ వాళ్ళ పరిస్థితి కట్టలేని పరిస్థితిలో కట్టగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టుకుంటూ వస్తారు. వాళ్ళ తదనంతరం అంటే వాళ్ళ తదనంతరం ఫ్యామిలీ ఎక్కడ కూడా ఆ ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది పడకూడదు అనే ఏ లోన్నైనా మనం ఇన్ష్యూర్ చేయిస్తాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొడక్ట్. అంటే ప్రొడక్ట్ అంటే అది పర్సనల్ లోన్ తీసుకొనివ్వండి కస్టమరు, బిజినెస్ లోన్ తీసుకొనివ్వండి, గోల్డ్ లోన్ తీసుకొనివ్వండి, హోమ్ లోన్ తీసుకొనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్నాడు కస్టమర్. సడెన్‌గా గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత అక్కడ ఏదైతే బ్యాంక్ ఉంటదో దాంట్లో థెఫ్ట్ అయిందనుకుందాం. అప్పుడు కస్టమర్‌కి బంగారం లాస్ కదా! ఈరోజు మీకు గూడా తెలుసు బంగారము రేట్ ఎట్లా పరిగెత్తుతుంది అననేది. మనం మామూలు సగటు మానవుడు కొనే పరిస్థితిలో గూడా లేడు. అట్లాంటిది బంగారం ఏదైనా థెఫ్ట్ అయిపోయిందనంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటది? సో, గోల్డ్ కొనేటప్పుడు కూడా మనం 90% దాన్ని ఇన్ష్యూర్ చేయించుకుంటాం. సో, దానికి లోన్‌కెళ్ళేటప్పుడు గూడా దాన్ని 101% ఇన్ష్యూర్ చేసుకుంటాం. మేమెందుకంటే ఇన్‌ఫాక్ట్ మేము ప్రతి కస్టమర్‌ని ఇన్సిస్ట్ చేస్తాం. ఏమని? మీరు దయచేసి మీరు తీసుకునే ఏదైనా కావచ్చు లోన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రొడక్ట్. మీరు సాలరీడ్ అనుకోండి, పర్సనల్ లోన్ తీసుకుంటారు. మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనుకోండి, ఒక బిజినెస్ లోన్ తీసుకుంటారు. మీరు ఇల్లు కొనుక్కోవాలంటే హోమ్ లోన్ తీసుకుంటారు.
సో, ఇట్లా ఏ ప్రొడక్ట్ అయినా సరే మీరు దాన్ని ఇన్‌ష్యూర్ చేయించుకోండి. ఎందుకంటే మీ తదనంతరం మీ పిల్లలు, మీ భార్య, మీ పిల్లలు ఈ ఈఎంఐల గురించి ఇబ్బంది పడగూడదు అని, మీ ఫ్యామిలీ ఇబ్బంది పడగూడదు అని జెప్పేసి మేము ప్రతి ఒక్కళ్ళను మేము ఇన్సిస్ట్ చేస్తాం కస్టమర్స్ అందరికి. సో, ఇట్లా మేము ఇన్సిస్ట్ చేసిన ప్రతి కస్టమర్‌కి ఈ లోన్ ప్రొటెక్టర్ అనేది 101% అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, కొంతమందికి డౌట్ గూడా ఉంటది. ఏమని? నాకు ఆల్రెడీ ఇన్ని ఇన్స్యూరెన్స్‌లు ఉన్నాయి గదా! మళ్ళా లోన్ ప్రొటెక్టర్ ఎందుకు ఇన్స్యూరెన్స్ నేను తీసుకోవాలని అడుగుతారు. సో, మేము జెప్పేదేందంటే, సార్ మీ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ అనేది మీ పర్టిక్యులర్‌గా మీరు సపోజ్ లైఫ్ ఉందనుకోండి. నేను నేను బతికున్నన్ని రోజులు నాకు మంచిగున్నన్ని రోజులు అది కట్టుకుంటూ పోతా. నేను నేను నా తదనంతరం నా ఫ్యామిలీ గురించి ఆ అమౌంట్ ఉంది. కానీ ఆ లైఫ్ ఇన్స్యూరెన్స్‌కు ఈ ఈఎంఐకి అసలు సంబంధం లేదు గదా! సో, లైఫ్ ఇన్స్యూరెన్స్‌ని నేను తీసుకొనొచ్చి చాలామంది ఏమంటారంటే, "నాకు చాలా పాలిసీలున్నాయి బాబు ఎందుకమ్మా ఈ ఇన్స్యూరెన్స్" అంటారు. సో, లైఫ్ ఇన్స్యూరెన్స్‌ని లేపోతే హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని లేపోతే టర్మ్ ప్లాన్‌ని మీరు లోన్ ప్రొటెక్టర్‌కి మాత్రం దయచేసి అటాచ్ చేయొద్దు. ఎన్ని ఇయర్స్‌కి టెన్యూర్ ఉంటుందండి? సో, మన లోను ఎన్ని సంవత్సరాలైతే తీసుకుంటామో, ఇట్ మైట్ బి ఫర్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్. మన లోన్ టెన్యూర్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఈవెన్ హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్స్‌లో 25 ఇయర్స్, 30 ఇయర్స్ కూడా మీరు లోన్స్ రన్ అవుతా ఉంటాయి ఈఎంఐలు. సో, అట్లాంటి పక్షంలో కూడా అట్లాంటి లోన్స్‌కి కూడా 25, 30 సంవత్సరాలు గూడా మనం కవర్ చేస్తాం లోన్ ప్రొటెక్టర్ ద్వారా. ఎందుకంటే సీ హూ నోస్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ అనేది మనకు ఒక చిన్న సేయింగ్ ఉంది. సో, అట్లాంటి విషయంలో నేను అనడం ఏంది అనంటే, ఇప్పుడు మీరే చూడండి, ఏదైనా ఒక పర్సన్‌కి ఒక రిస్క్ జరిగిందనుకోండి, తను ఇబ్బంది పడ్డట్టు కాదండి. తన వెనకాల ఉన్న కంప్లీట్ ఫ్యామిలీ ఇబ్బందిలోకి వచ్చినట్టు. సో, మేము దీనికి ఇన్సిస్ట్ చేయడం ఏంటి అనంటే, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో లోన్ ప్రొటెక్టర్‌ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు మీ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కొనుక్కుంటారా? టర్మ్ ఇన్స్యూరెన్స్ కొనుక్కుంటారా? హెల్త్ ఇన్స్యూరెన్స్ కొనుక్కుంటారా? లేపోతే లైఫ్ ఇన్స్యూరెన్స్ కొనుక్కుంటారా? అది అది మీ పర్సనల్. కానీ లోన్ ప్రొటెక్టర్ అనేది మీరు లోన్ తీసుకుంటున్నారంటే కొంచెం రిస్క్ చేస్తున్నారు లైఫ్‌లో. రిస్క్ చేసేటప్పుడు దానికి కొంచెం సపోర్టింగ్‌గా ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది ఉంటేనే మీరు హ్యాపీగా, హెల్తీగా, మైండ్ ఫ్రీగా మీరు ముందుకు పోవచ్చు. సడెన్‌గా ఏదన్నా జరిగింది అనంటే అందరూ ఇబ్బంది పడే పరిస్థితిలోకొస్తారు. అందరూ. నాట్ నాట్ ద ఇన్ష్యూర్డ్ పర్సన్. ఏదన్నా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎక్స్ బ్యాంక్‌లో ఒక పలానా బ్యాంక్‌లో ఒక పర్సను 2 కేసెస్ చెప్తా మీకు. ఒక పర్సను ₹1,00,00,000 లోన్ తీసుకున్నాడు. పర్సనల్ లోన్ తీసుకున్నాడు. తీసుకున్న కరెక్ట్ ఆహ్, సమ్‌వేర్ అరౌండ్ సిక్స్త్ మంత్ అనుకుంటా. ఫిఫ్త్ మంత్ కంప్లీటో, సిక్స్త్ మంత్‌లోనో సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. చనిపోయిండు. ₹1,00,00,000 లోన్‌లో 6 నెలలలో గట్టిగా మాట్లాడితే ఎంత ఎంత పేమెంట్ చేసి ఉంటాడండి? 5,00,000 10,00,000 5, 10 లక్షలు కూడా పేమెంట్ చేసి ఉంటాడు. 1-2 లాక్స్ చేసుంటాడు 2, మేబీ. 3 లక్షలు, 4 లక్షలు పేమెంట్, హ్మ్. మహా అంటే 5 లక్షలు పేమెంట్ చేసిండు అనుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్‌లో ఇంట్రెస్ట్ పార్ట్ వదిలేసి. ఒక 5 లక్షలు. అంటే రేపు 95,00,000 వాళ్ళ ఫ్యామిలీ కట్టుకోవాలా? ఆ పర్సను ఎందుకో తెలవదు గానీ, ఇన్స్యూరెన్స్ నాకు ఖచ్చితంగా ట్యాగ్ చేయండి అని చెప్పి తను తీసుకోవడం జరిగింది. సో, 95,00,000 మనకేదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉండెనో, నాకు 95, 94 పక్కకు పెట్టేసేస్తే, ఆ బ్యాలెన్స్ అమౌంట్‌ను ఇన్స్యూరెన్స్ కంపెనీ బ్యాంక్‌కు పేమెంట్ చేసేసింది. ప్లస్ కట్టిన ఈఎంఐలు ఎంతైతే కట్టిండో, ఈ 5 మంత్స్, 6 మంత్స్ అమౌంట్ ఉంటది చూసిండ్రా? అది ఫ్యామిలీకి మళ్ళీ ఇచ్చేయడం జరిగింది. సో, ఇంత బెనిఫిట్స్ ఉంటాయండి ఇన్స్యూరెన్స్ లోన్ ప్రొటెక్టర్ వల్ల. సేమ్ కేస్‌లో ఒకటి వైస్ వర్సా జరిగింది. అది కాపోతే పెద్ద లోన్ అమౌంట్ కాదు. ఒక పర్సను 4,00,000 5,00,000 సడెన్‌గా లోన్ తీసుకున్నంక అది ఏం జరిగిందో తెలవదు. 2 మంత్స్‌కి తను హాస్పిటలైజ్డ్. ఎళ్ళడము, మళ్ళీ రిటర్ను తన తన బాడీ వచ్చింది గానీ, తను మళ్ళీ బ్రతికి రాలేడు. సో, ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది అనంటే, ఆ టైంలో ఇన్స్యూరెన్స్ తీసుకోమన్నప్పుడు తను
ఎంత ఇన్సిస్ట్ చేసినా అసలు ససేమిరా అన్నాడు. వద్దన్నాడు. వద్దన్న తర్వాత ఈ రోజుకు టిల్ డేట్ వాళ్ళ పేరెంట్స్ కడుతున్నారు ఈఎంఐ. ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇక్కడ ₹1,00,00,000 కవర్ అయిపోయింది. 4-5 లక్షల గురించి నువ్వు ఆ మహా అంటే 4-5 లక్షల రూపాయలకు నీకు వచ్చేది ఒక 25,000-30,000 వచ్చేదేమో ఇన్సూరెన్స్. బట్ యూ డినైడ్ ఇట్. దానికి ఇబ్బందికరంగా, దానికి ఇప్పుడు పనిష్మెంట్ లాగా యువర్ ఫ్యామిలీ ఈజ్ రిపేయింగ్ దట్. నువ్వు పోయిన బాధ ఒక ఎత్తు అయితే, ఆ లోన్ ఈఎంఐ కట్టడం అనేది ఇంకొక ఎత్తు. బికాస్ ఆబ్వియస్లీ వాట్ ద బ్యాంక్ రూల్ సేస్ ఇస్, if anything is not insured, we cannot do anything. Nothing can be done. మా చేతిలో ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు నీకు బాబు నువ్వు ఇట్లాంటి పరిస్థితులకు రాకముందే నువ్వు ఇన్సూరెన్స్ తీసుకో బాబు అని చెప్పి బ్యాంకు నుంచి మేము చెప్పించడం జరుగుతుంది. కానీ నువ్వు డినై చేస్తే తప్పు మాది కాదు కదా. సో నేననడం కూడా ఏంటి అని అంటే, మేము కూడా ఎప్పుడు అంటుంటాం, ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మీరు దీన్ని లోన్ ప్రొటెక్టర్ని ఖచ్చితంగా తీసుకోండి. లోన్ ప్రొటెక్టర్ని తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, మీ తదనంతరం మీకు సంబంధించిన మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఎవ్వరు, మీ తల్లిదండ్రులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఎన్ని రకాల లోన్ ప్రొటెక్టర్స్ ఉంటాయి విక్రాంత్ గారు? లోన్ ప్రొటెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ యూనిక్ ప్రోడక్ట్ అండి. ప్రతి లోనుకు మనము లోన్ ప్రొటెక్టర్ని మనము ట్యాగ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు లోన్ ప్రొటెక్టర్ అంటే, సపోజ్ నేను ఒక పర్సనల్ లోన్ తీసుకున్నానండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే, మీకు ఇంకొక విషయం చెప్తానండి. నేను చాలామందికి తెలియని సంగతి ఇది ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. సెక్షన్ 80D కింద, 80C కింద మీరు ట్యాక్స్ కూడా బెనిఫిట్ చూపించుకోవచ్చు. బికాస్ యు ఆర్ గెట్టింగ్ ఇన్షూర్డ్ టు సంథింగ్. దాంట్లో మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి దీని ట్యాక్స్ బెనిఫిట్ ఉన్నది కూడా చూపించుకోవచ్చు. 1 year, ఓన్లీ ఫర్ 1 year. సో ఇదేందనంటే, ఈ లోన్ ప్రొటెక్టర్ యొక్క అవగాహన లేక, అంటే పోస్ట్ కోవిడ్ అయితే చాలామంది 99% మంది, మీరు నమ్ముతారో నమ్మరో, ఏదైనా బ్యాంకు తనకు ఇన్సూరెన్స్ లేదు అంటే కూడా మమ్మల్ని సపరేట్గా అప్రోచ్ అయ్యి మాకు ఏదైనా చేయండి, మాకు లోన్ ప్రొటెక్టర్ పెట్టించండి అనే కస్టమర్లు కూడా మాకు వస్తారు. వెదర్ ఇట్ కవర్ జాబ్ లాన్స్? ఎస్, 100% అండి. జాబ్ లాస్ అయినప్పుడు మాత్రం మ్యాక్సిమం 15,000, 15,000 వరకు 3 months, అది కూడా. బికాస్ యూ నో వెరీ వెల్, ఈ రోజున్న సిచ్యువేషన్లో 90 రోజులు అనేది నాట్ ఎ స్మాల్ పీరియడ్ టు సర్చ్ ఎ న్యూ జాబ్. సో ఆ 3 నెలలు ఒక 15,000 రూపాయలు మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది. ఇది మన ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్ కేస్ 4th ఇయర్లో ఎనీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అయితే కస్టమర్ గెట్ ఎనీ అమౌంట్? ఫస్ట్ ఎంతైతే లోన్ అమౌంట్కి ఇన్సూరెన్స్ తీసుకున్నారో, కంప్లీట్ డే 1 నుంచి, సపోజ్ ఇది 5 years టెన్యూర్ అయితే 60వ ఈఎంఐ వరకే, అంటే 5 సంవత్సరాలు ముగిసే వరకు. లేదు ఇది 25 years, 30 years టెన్యూర్ అయితే లాస్ట్ డే వరకు కూడా, ఇది మీకు లాస్ట్ ఈఎంఐ కట్ అయ్యే డే వరకు కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది టోటల్ లోన్ అమౌంట్ మీద వర్తిస్తుంది. సపోజ్ ఏదైనా రిస్క్ 60వ ఈఎంఐ దగ్గర జరిగిందనుకోండి, 59 ఈఎంఐలకు కూడా బ్యాంకుకు రీపే చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. బికాస్ మీరు డే 1 నుంచి దానికి ఇన్సూరెన్స్కి అమౌంట్ కడుతున్నారు. ఈ ఒక ఈఎంఐ అమౌంట్ బ్యాంకుకి ఇచ్చేసేసి మీ 59 ఈఎంఐలు మీరు ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. మీరు ఏ ఇన్సూరెన్స్ అన్న తీసుకోవచ్చు. ఇట్లా మార్కెట్లో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి లోన్ ప్రొటెక్టర్ పైన. సో ఇట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ మన డిజి లోన్స్లో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీతో మేము టైఅప్ ఉన్నాము. సో మేమేం చేస్తామంటే, కస్టమర్ ప్రొఫైల్ని బట్టి, కస్టమర్ సాలరీడ్ అనుకోండి, సాలరీడ్ కస్టమర్ అయితే ఒక రకమైన ఇన్సూరెన్స్, లోన్ ప్రొటెక్టర్ ఇన్సూరెన్స్ని పిచ్ చేస్తాం. బిజినెస్ ఆంటర్ప్రినర్ అనుకోండి, అదొక రకమైన పాలసీని లేకపోతే బ్యాంకుని పిచ్ చేస్తాం. ఎందుకంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఫీజిబుల్ టు ద కస్టమర్. నాట్, ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ అండి, అన్ని కూల్ డ్రింక్సే
థమ్స్ అప్ కూల్ డ్రింకే, మజా కూల్ డ్రింకే, స్ప్రైట్ అన్ని కూల్ డ్రింకే. కానీ దేని టేస్ట్ దానికి డిఫరెంట్ ఉంటది. సో, ఇట్లే దేని యూనిక్‌నెస్ ఏ బ్యాంక్ యూనిక్‌నెస్ అనేది దానికుంటది. సో, మేము ఏ సెగ్మెంట్ కస్టమర్‌కి ఆ సెగ్మెంట్ మన ఇన్స్యూరెన్స్ పాలిసీ మాత్రమే పిచ్ చేస్తామనమాట డిజి లోన్స్ ద్వారా. యాహ్! ఇవి క్యాన్సరు, హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ క్రిటికల్ ఇల్‌నెస్ అంటారండి వాటిని. సో, క్రిటికల్ ఇల్‌నెస్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటదంటే, ఈ ఒకవేళ గనక కస్టమర్ ఇక పని చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ క్రిటికల్ ఇల్‌నెస్. సీఐ అంటారు దాన్ని. సో, క్రిటికల్ ఇల్‌నెస్‌లోకి వెళ్తున్నాడు అన్నప్పుడు ఏదైతే ఫుల్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉందో కంప్లీట్ లోన్ అమౌంట్ మీద కవర్ అయిపోతుందండి. బికాస్ ఫర్దర్‌గా కస్టమర్ ఇంక ఏ పని చేయలేడు. రాదర్ థాన్ డిపెండింగ్ ఆన్ అదర్స్. అంటే ఇప్పుడు సపోజ్ హస్బెండ్ ఉన్నాడనుకోండి. ఇంకా ఈ క్రిటికల్ ఇల్‌నెస్ వచ్చిన తర్వాత వేరే పని చేసుకోవడానికి ఆప్షన్ లేదు ఆయనకి. సో, ఆయన ఏంటి అననంటే ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళ పైన డిపెండెంట్ అయిపోయి తన సొంత పనులు గూడా ఉద్యోగము, లోన్ కట్టడము ఇవి డిఫరెంట్ థింగ్. బట్ ఈయన ఈ ఉద్యోగము, లోన్ కట్టడం అనే మాట కాకుండా తన సొంతంగా తను చేసుకోలేని పనులు కూడా చేసుకోలేని స్థితిలోకి వెళ్ళినప్పుడు అది క్రిటికల్ ఇల్‌నెస్ కింద కవర్ అయ్యి దాన్ని లోన్ ప్రొటెక్టర్ ద్వారా మనం ఫుల్ ఇన్స్యూరెన్స్‌ని కవర్ చేయడం జరుగుతుంది. సో, అప్పుడు కస్టమర్‌కి గూడా ఇబ్బంది లేకుండా, కస్టమర్ గూడా ఎటువంటి మనసులలో ఆలోచనలు లేకుండా చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా మైండ్ ఫ్రీగా తను కట్టిన రోజులు తను ఈఎంఐలు కట్టుకుంటూ పోతుంటాడు. కాపోతే ఈ ఇన్స్యూరెన్స్ అంటే ఎవరికైనా వర్తిస్తది. ఎవరికి వర్తించదు అననంటే ఈ విల్‌ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారండి. సో, నేను విల్‌ఫుల్‌గా డిఫాల్ట్ చేస్తాను. వాళ్ళకి వర్తించదు. నిజంగా జెన్యూన్‌గా ప్రాబ్లమ్ అయింది. అంటే ఒక యాక్సిడెంట్ అయింది. లేపోతే హార్ట్ స్ట్రోకు, క్యాన్సర్‌లు, లేపోతే ఇంకోటి. ఇవి సడెన్‌గా వచ్చిన ఇల్‌నెసెస్. క్రిటికల్ ఇల్‌నెస్ కావచ్చు, నార్మల్ ఇల్‌నెస్ కావచ్చు. సడెన్ యాక్సిడెంటల్ ఇల్‌నెస్ అంటారు వీటిని. కానీ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా నేను ఈఎంఐ కట్టొద్దనంటే వాడికేం వర్తించదు ఇట్లాంటిది. అట్లాంటివి ఇన్స్యూరెన్స్ పాలిసీలు ఎప్పుడు కవర్ చేయవు. ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఎప్పుడు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయవు.